హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో నేనైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. అలాగే ఈ అరబిక్ వీడియోస్ పూర్తిగా చూసి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల నాకు కొద్దిగా వ్యూస్ అనేవి పెరుగుతాయి వీడియోకి. అలాగే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అలాగే ఈ వీడియో మొత్తం చూసి తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలో వస్తున్నాను అలాగే వస్తాను అనే ఈ రెండు పదాలు ఉపయోగించి ఈజీగా వాక్యాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేను నాకు అని చెప్పడానికి అరబీలో అనా అనా అని చెప్తారు. అలాగే వస్తున్నాను వస్తాను ఈ రెండు పదాలకి కూడా ఈజీ అని చెప్తారు, జాయ్ అని చెప్తారు. నేను అంటే అనా, వస్తున్నాను లేదా వస్తాను అంటే ఈజీ లేదా జాయ్ అని చెప్తారు. ఇప్పుడు మీకు ఈ రెండు పదాలు తెలిసాయి కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నేను వస్తున్నాను అనే దాన్ని అరబిక్లో ఎలా చెప్పాలి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనా ఈజీ లేదా అనజాయ్ అని చెప్తారు. అనా ఈజీ లేదా అనజాయ్ అని అంటారు. ఇప్పుడు లేదా ఇప్పుడే అని చెప్పడానికి అరబీలో అల్హేన్ అల్హేన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అనా అంటే నేను, వస్తున్నాను అంటే ఈజీ లేదా జాయ్, ఇప్పుడు లేదా ఇప్పుడే అంటే అల్హీన్ అనే పదాలు ఉపయోగిస్తారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. నేను ఇప్పుడే వస్తున్నాను లేదా నేను ఇప్పుడే వస్తాను అనే దాన్ని అరబీలో ఎలా చెప్పాలి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనా అల్హేన్ ఈజీ లేదా అనా అల్హేన్ జాయ్ అని అంటారు. అనా అల్హేన్ ఈజీ లేదా అనా అల్హేన్ జాయ్ అంటే నేను ఇప్పుడు వస్తున్నాను లేదా నేను ఇప్పుడే వస్తున్నాను అని అర్థం. ఇల్లుని అరబీలో బెయిత్ బెయిత్ అంటారు, అల్ బెయిత్ అని కూడా అని అంటారు. ఇప్పుడు మీకు అనా అంటే నేను, వస్తున్నాను అంటే ఈజీ అలాగే జాయ్ అని చెప్పాను. ఇప్పుడు లేదా ఇప్పుడే అంటే అల్హీన్ అని తెలుసు, అలాగే ఇల్లుని బెయిత్ అంటారని తెలుసు. ఈ 4 పదాలు ఉపయోగించి ఒక వాక్యం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయండి. నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను లేదా నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నాను, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనా అల్హే నిజీ అల్బెయిత్ లేదా అనా అల్హే నిజీ బెయిత్ అని అంటారు. అనా అల్హే నిజీ అల్బెయిత్ లేదా అనా అల్హే నిజీ బెయిత్ ఈ రెండిట్లో ఏ చెప్పినా కూడా కరెక్ట్ అవుతుంది. పని తర్వాత లేదా పని ముగించుకొని, దీన్ని అరబీలో ఇలా అంటారు, బ్యాద్ షుగుల్. బ్యాద్ షుగుల్ అంటే పని తర్వాత లేదా పని ముగించుకొని అనే అర్థం వస్తుంది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను అంటే అనా అని, వస్తున్నాను అంటే ఈజీ లేదా జాయ్ అని, ఇప్పుడే అనడాన్ని అల్హీన్ అని, ఇల్లుని బెయిత్ అంటారని, పని తర్వాత లేదా పని ముగించుకొని అని చెప్పాలంటే బ్యాత్ షుగుల్ అంటారని తెలిసింది. దీంతో మీకు ఒక ప్రశ్న అడుగుతాను. నేను పని ముగించుకొని ఇంటికి వస్తున్నాను లేదా నేను పని తర్వాత ఇంటికి వస్తాను, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనా ఈజీ అల్బెయిత్ బ్యాత్ షుగుల్. అనా ఈజీ అల్బెయిత్ బ్యాత్ షుగుల్ లేదా అనా ఈజీ బెయిత్ బ్యాత్ షుగుల్ అంటే నేను పని తర్వాత ఇంటికి వస్తాను లేదా పని ముగించుకొని ఇంటికి వస్తున్నాను అని అర్థం. అనా ఈజీ బెయిత్ బ్యాత్ షుగుల్ అని అంటారు. అలాగే నేను పని ముగించుకొని ఇప్పుడే ఇంటికి వస్తున్నాను, దీన్ని అరబీలో ఎలా చెప్పాలి? ఇందాక మీకు అడిగిన ప్రశ్నలో ఇప్పుడే అనే పదం లేదు, ఇందులో ఇప్పుడే అనే పదాన్ని యాడ్ చేశాను. నేను పని ముగించుకొని ఇప్పుడే ఇంటికి వస్తున్నాను, దీన్ని అరబీలో ఎలా చెప్పాలి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనా అల్హే నిజీ బెయిత్ బ్యాత్ షుగుల్. అనా అల్హే నిజీ బెయిత్ బ్యాత్ షుగుల్ అంటే నేను పని తర్వాత ఇంటికి వస్తాను లేదా నేను పని ముగించుకొని ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అనే అర్థంలో దీన్ని చెప్తారు. అనా అల్హే నిజీ బెయిత్ బ్యాత్ షుగుల్ అని చెప్తారు. ఇప్పటి వరకు మీరు విన్న ఈ వీడియో పైన ఒక స్మాల్ క్విజ్. వస్తున్నాను లేదా వస్తాను అని అరబీలో ఎలా చెప్పాలి? ఆప్షన్ బి ఈజీ లేదా జాయ్. పని తర్వాత లేదా పని ముగించుకొని అనడాన్ని అరబీలో ఎలా చెప్పాలి? ఆప్షన్ డి బ్యాత్ షుగుల్. నేను పని తర్వాత ఇంటికి వస్తాను, దీన్ని అరబీలో ఎలా చెప్పాలి?
ఆప్షన్ ఏ అన్ ఈజీ బెత్ బ్యాత్ షుగుల్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలాగే మరొక కొత్త వీడియోతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.